అనకాపల్లి కోటవరెట్ల మండల కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడు వల్ల 8 మంది మృతి చెందారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? 8 మంది మృతి చెందారు, ఇంకా ఇతర పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది ఇప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏంటి అక్కడ వాతావరణం ఎలా ఉంది? మహేశ్వరి, అనకాపల్లి జిల్లాలోని ఈ కైలాసపట్నం గ్రామం వద్ద జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం అగ్ని ప్రమాద ఘటన జరిగిన సమయానికి సుమారు 15 మంది లోపల కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 8 మంది మృత్యువాత పడగా మిగిలిన 7గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2 పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. మొత్తం క్షతగాతులందరూ కూడా విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన సంఘటనా స్థలంలో చూస్తున్నాము. ఏదైతే కోటవట్ల మండలం దగ్గర పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటికే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ చేరుకున్న సమయంలో కూడా ఒకవైపు అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం మంటలను అదుపులోకి చూసినప్పుడు కూడా మృత్యువాత పడిన వారి సంఖ్యను మాత్రం అదుపులోకి మొత్తం అంతా మృత్యువాత పడిన ఆ సంఖ్య మాత్రం పెరుగుతూ వచ్చింది. అయితే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు అందరూ కూడా పూర్తిగా కూడా చాలా వరకు కళ్ళు, అదేవిధంగా చెవుల్లోకి ఈ మందుగుండు సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలం చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా జరిగింది, అదేవిధంగా క్షతగాత్రులు ఎవరైతే వారు పరామర్శించి చేరుకున్నారు. పూర్తిగా కూడా సంఘటనా స్థలంలో చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా, మాజీ మంత్రులు, అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఈ ప్రమాద స్థలానికి చేరుకొని పూర్తిగా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఎందుకంటే 2014లో కూడా ఇదే విధంగా అనకాపల్లి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు కూడా మృత్యువాత పడిన వారి సంఖ్య భారీ ఎత్తున ఉంది. ఇప్పుడు కూడా అదే ఘటన సంబంధించి చూసుకుంటున్నాము. అయితే ఈ ఘటనలో పూర్తిగా కూడా క్షతగాత్రుల సంఖ్య కూడా భారీ ఎత్తున ఉంది. ఈ క్షతగాత్రులకు చాలా వరకు బాణాసంచా తయారీ కేంద్రం కావడంతో కూడా ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో ఉన్న మందుగుండు సామాగ్రి వల్ల చాలా వరకు వారికి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కొంతవరకు కోలుకున్నప్పటికీ కూడా ఫ్యూచర్లో వారికి ఆరోగ్య సమస్యలు భారీ ఎత్తున తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ తరుణంలో ఇప్పటి వరకు ఇక్కడ కూడా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నతో వాటిని నివారించే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నాలు అధికారులు చేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఈ విధంగా బాణాసంచా తయారీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అలాంటి కేంద్రాల చుట్టూ కూడా అనేక చోట్ల భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అయితే సుమారు ఈ అన్నవరం గ్రామం కావచ్చు, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఈ కోరవట్లకు సంబంధించిన చుట్టుపక్కల మండలాల్లో గత కొద్ది రోజుల్లో పండుగలు జరుగుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్న దేవతల పండుగలు జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా బాణాసంచా ఆర్డర్లు రావడంతో కూడా ఈరోజు మధ్యాహ్నం పూట సమయానికి ఇక్కడ పనులు జరుగుతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలో సమ్మర్ సమయంలో కూడా బాణాసంచా తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ నరేష్.